ఇది మా అమ్మ ఎక్సర్సైజ్ చేసే వీడియో అనమాట. షూట్ చేశాను కానీ అప్లోడ్ చేయలేదన్నమాట. ఈరోజు మా అమ్మ నాన్న వీడియోస్ చూస్తుంటే మా అమ్మ మా నాన్న వీడియో దొరికిందనమాట. వెంటనే అప్లోడ్ చేయాలనుకున్నాను. చూడండి మా అమ్మ డైలీ రొటీన్ మార్నింగ్ ఇలా లేగానే మా నాన్న ఇలా ఎక్సర్సైజ్ చేపిస్తారనమాట. డైలీ చేపిస్తారు, ఏం చేసినా వదలరు. అమ్మకి ఇలా ఎక్సర్సైజ్ చేపిస్తారు. అలాగే ఆయిల్ పెట్టి మసాజ్ చేస్తారనమాట. అమ్మకు పారాలిసిస్ వచ్చి 6 to 7 years అయిందనమాట. అప్పటి నుండి నాన్న అమ్మ కోసం మార్నింగ్ లేగానే ఎక్సర్సైజ్ ఆయిల్ మసాజ్ చేస్తూ ఉంటారనమాట. ఎంతోమంది భార్యాభర్తలు ఇప్పుడు కాలంలో చిన్న చిన్న విషయాలకే గొడవలు పడుతుంటారు. మా అమ్మ మా నాన్న చూడండి, అమ్మ కోసం నాన్న, నాన్న కోసం అమ్మ అనేలాగా ఉన్నారనమాట. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే నవై డేస్ ఎన్నో సోషల్ మీడియాలో భర్తను చంపిన భార్య, భార్యను చంపిన భర్తను చూసింటారు. కానీ ఇలాంటి వీడియోస్ దొరకడం చాలా రేర్ అనమాట. ఎందుకక్క ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేస్తున్నావు అని కొంతమంది అనుకోవచ్చు. మా అమ్మ మా నాన్న ఎంత గ్రేట్ఫుల్గా ఉంటారనే చూపించడాని కోసమే ఈ వీడియో తీశాను. డబ్బులు లేకున్నా బతకచ్చు, ప్రేమ ఉంటే ఇంత మంచిగా బతకచ్చు అనేదానికి వీళ్ళిద్దరు నిర్వచనం అనమాట. ఇంత ఏజ్లో కూడా చూసారా మా నాన్న మా అమ్మ కోసం ఎన్నో సేవలు చేస్తున్నారు. మా అమ్మ కూడా ఫీల్ అవుతూ ఉంటుంది, నేను ఎందుకు ఇలా చేయించుకుంటున్నాను. కానీ ఏమి చేయలేము. అమ్మకి రావడమే పారాలిసిస్ కాబట్టి ఆమె పనులు ఆమె చేసుకోలేదు కాబట్టి అన్ని సమయాల్లో నాన్న తోడుండి ఆమెకు పనులన్నీ చేసి పెడుతుంటారనమాట. వేరే పనులన్నీ చేసుకోగలుగుతుంది కానీ జడేసుకోవడము, ఇలా మరి ఏమంటారు వంట వండుకోలేదు, ఇలాంటి పనులు అంటూ నాన్నే చేసి పెడతారు. చూడండి ఫైనల్గా బకెట్ పట్టుకొని నడుస్తూ ఉందన్నమాట. మార్నింగ్ ఇది 4:35 మధ్యలోనే జరుగుతుంది అనమాట. చూడండి వాళ్ళ కోసం తొందరగా లేచి ఈ వీడియో తీస్తున్నా అనమాట. నాన్న ఈ ఎక్సర్సైజ్ అన్నీ చేపిస్తాను. వెంటనే ఇంకా స్నానం చేసుకొని కుక్కలకి బిస్కెట్లు వేసి పాలు తీసుకొని వచ్చి అమ్మకు టీ పెట్టిస్తాడనమాట. టీ పెట్టి అమ్మకంటూ జడేసేవాళ్ళు. ఈరోజైతే ముందే జడేసేస్తారు. బాయ్ మరి, టేక్ కేర్. వాళ్ళు ఎవరైతే ఈ వీడియో చూస్తారో లైక్